మహాభారత కాలం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయం. ఈ యుద్ధం 13వ రోజున అర్జునుడు, శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో చాలా దూరాన ఉన్న సమయంలో కౌరవులు పద్మవ్యూహాన్ని పన్ని మిగిలిన పాండవులను యుద్ధానికి రావలసిందిగా సవాలు విసరడం జరుగుతుంది. పద్మవ్యూహంలోకి వెళ్ళడం, దానిని ఛేదించడం పాండవులలో అర్జునుడికి తప్ప వేరెవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అసాధారణ యుద్ధ నైపుణ్యం ప్రదర్శించిన ఒక 16 ఏళ్ల బాలుడు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ బాలుడు అర్జునుడు, సుభద్రదేవుల పుత్రుడు, శ్రీకృష్ణ బలరాముల యొక్క మేనల్లుడు అయినటువంటి అభిమన్యుడు. మహాభారత ఇతిహాసంలో గొప్ప యోధులలో అభిమన్యుడు ఒకరు. అభిమన్యుడు మత్స్యరాజ్యానికి రాజైన విరాట మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి రాకుమారి ఉత్తరని వివాహం చేసుకున్నాడు. అభిమన్యుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో 13వ రోజున చంపబడ్డాడు. కురుక్షేత్ర యుద్ధ సమయానికి ఉత్తర గర్భవతి. అభిమన్యుడి మరణానంతరం ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరే పరీక్షిత్తు. అభిమన్యుడు ధైర్యం మరియు యుద్ధ విద్యలు తన తండ్రి అయిన అర్జునుడి నుండి మరియు అతని మేనమామ అయినటువంటి శ్రీకృష్ణుడి నుండి వారసత్వంగా పొందాడు. తల్లి గర్భంలో ఉండగానే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో అర్జునుడి నుండి తెలుసుకున్నాడు. ఒకరోజు అర్జునుడు సుభద్రక పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించుకుంటూ ప్రవేశించాలో అనే విషయాన్ని వివరిస్తున్నప్పుడు గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం జరిగింది. కానీ అర్జునుడు ఆ పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో చెప్పే సమయానికి సుభద్ర నిద్రించడం చూసి చెప్పడం ఆపేశాడు. దురదృష్టవశాత్తు అభిమన్యుడు ఎలా బయటికి రావాలో వినలేకపోయాడు. చాలా వరకు యుద్ధానికి సంబంధించిన విషయాలను అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే అర్జునుడు సుభద్రకు వివరించే సమయంలో నేర్చుకున్నాడు. అభిమన్యుడు తన చిన్నతనం అంతా తన తల్లి యొక్క రాజ్యమైన ద్వారకలోనే గడిపాడు. అక్కడ ఉన్నప్పుడే శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడు మరియు అర్జునుడి ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. ఇక వివాహ విషయానికి వస్తే పాండవులు ఎక్కడైతే వారి అరణ్యవాసంలో చివరి సంవత్సరం గడిపారో ఆ మత్స్యరాజ్యానికి రాజైన విరాట మహారాజు కుమార్తె అయిన ఉత్తరతో అభిమన్యుని యొక్క వివాహం అర్జునుడు నిశ్చయించాడు. ఈ వివాహం వలనే విరాటరాజు కురుక్షేత్రంలో పాండవుల వైపు యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అరణ్యవాసంలో చివరి సంవత్సరంలో అర్జునుడు విరాటరాజు ఆస్థానంలో నృత్య బోధకుడిగా ఉత్తరకు నృత్యం నేర్పించింది. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత అర్జునుడు ఎవరో తెలిసాక విరాటరాజు ఉత్తరను పెళ్లి చేసుకోవలసిందిగా అర్జునుడిని కోరడం జరుగుతుంది. కానీ అర్జునుడు ఉత్తరని ఎప్పుడూ తన కుమార్తెలాగే భావించడం వలన విరాటరాజుతో తన పుత్రుడైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా చెబుతాడు. అభిమన్యుడు వీరత్వంలో, ధైర్యంలో, యుద్ధ విద్యలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. తన 16వ ఏట కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని కౌరవసేనలో ముఖ్యమైన యోధులైనటువంటి దుర్యోధనుడు కుమారుడైన లక్ష్మణి, కోసల దేశ రాజైన బృహద్బాలుడిని చంపాడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున కౌరవులు పద్మవ్యూహాన్ని పన్ని పాండవులను యుద్ధానికి రావాల్సిందిగా సవాలు విసరడం జరుగుతుంది. సవాల్ను స్వీకరించడం అయితే జరిగింది. కానీ తీరా చూస్తే పద్మవ్యూహం గురించి తెలిసిన అర్జునుడు, శ్రీకృష్ణుడు సుశర్మ యొక్క సేనలతో యుద్ధభూమిలో చాలా దూరంగా ఉండటం జరిగింది. ఈ సమయంలోనే ధర్మరాజుకి అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలిసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఛేదించుకు వెళ్ళవలసిందిగా తన వెనకనే మిగిలిన సైన్యం వస్తుందని చెప్పాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడం అయితే జరిగింది. కానీ ధర్మరాజు అతని సైన్యాన్ని మొదట్లోనే కౌరవసేనలు ఆపివేయడం జరిగింది. కానీ ధీరుడైన అభిమన్యుడు అవేమీ లెక్క చేయకుండా ఒంటరిగానే లోపలికి పోరాడుతూ వెళ్ళాడు. వేలాది మంది కౌరవ సైనికులను వధించుకుంటూ ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, దుర్యోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు, భూరిశ్రవణుడు మొదలగు యోధానుయోధుల్ని ఎదుర్కొన్నాడు. కానీ చివరిలో కర్ణుడు రంగప్రవేశం చేశాడు. అభిమన్యుడు 16 ఏళ్ల బాలుడు అయినందువలన కర్ణుడు తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించకుండానే యుద్ధం చేశాడు. చివరికి పద్మవ్యూహం ద్వారా శత్రువులు చుట్టుముట్టి వెనక నుండి శరపరంపరతో అభిమన్యుడి విల్లును విరిచివేయడం జరిగింది. కానీ అభిమన్యుడు చనిపోయే ముందు దుశ్శాసుని యొక్క కుమారుణ్ణి వధించాడు. అభిమన్యుడి మరణ వార్త తెలుసుకున్న అర్జునుడు ఆ మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకోనారంభించాడు. సింధురాజైన జయద్రథుడే వ్యక్తిగతంగా నిరాయుధుడైన తన కుమారుని మరణానికి కారణమని తెలుసుకున్న అర్జునుడు వెంటనే జయద్రథుణ్ణి వధించాడు. జయద్రథుడే నిరాయుధుడైన అభిమన్యుణ్ణి
పద్మవ్యూహం నుండి బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడి కౌరవ యోధులైన కర్ణుడు, దుర్యోధనుడు మొదలగు వారి చేతుల్లో మరణించడానికి కారణమయ్యాడు. ఇంతటి గొప్ప యోధుడైన అభిమన్యుని జీవితం నుండి మనం తెలుసుకోదగ్గ విషయాలు: ప్రతీకారం అనే ఆలోచన కేవలం వినాశనాన్ని మాత్రమే మిగులుస్తుంది. జీవితం అనేది ఒక పద్మవ్యూహం. ముందుకు పయనించడమే కానీ వెనుకకు రాలేము. ఏదైనా ఒక విషయం గురించి పూర్తి పరిజ్ఞానం సంపాదించాలి. సగం సగం తెలుసుకుని పనులు మొదలుపెట్టడం చాలా ప్రమాదకరం. తల్లిదండ్రులను, పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలి. కఠిన పరిస్థితుల్లో మన శక్తిని, ధైర్యాన్ని కోల్పోకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.